ఆయన సొత్తు మనం. చెప్పండి, ఇవన్నీ కరెక్టే, కానీ దానికి సరైన అర్థం ఏంటి చెప్పనా? మనము ఎవరి సొత్తు? ఆయన ఏమన్నాడు? నిన్ను మిమ్మల్ని విలువ పెట్టి నేను కొనుక్కున్నాను, మీరు నా సొత్తు. ఇప్పుడు దేవుని సొత్తు కాబట్టి ఎవరి మాట వినాలి మనం? అంతేగా మరి. ఈ గ్రహింపు మనకు ఉండాలి ఎప్పుడు కూడా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అలాగే అంటాం, నమ్ముతాం, ఓకే అంటాం. ఏదైనా అవసరం వస్తే చాలు పక్క వాళ్ళ దగ్గర పరిగెడతాం, నమ్మండి కదా. ఏదైనా ఇబ్బంది వస్తే చాలు ఎక్కడికో వెళ్ళిపోతాం కదా. ఏదైనా అవసరం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా ప్రతికూలత వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా ఎవరి సహాయాన్ని కోరుతున్నావు నువ్వు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు? యెషయా ప్రవక్త స్పష్టంగా చెప్పాడు. 30వ అధ్యాయంలో 3వ వచనంలో అన్నాడు. 3వ వచనం 5వ వచనమా? 3 ఏమన్నాడు అందులో? చూడండి, చదవండి. 2 మాటలు అక్కడ ఉన్నాయి. ఒకటి ఫరో బలము, ఐగుప్తు యొక్క శరణం. ఐగుప్తు యొక్క శరణం, అలాగే ఫరో యొక్క బలము. ఫరో బలము నీకేంటంట? అవమానకరం. ఐగుప్తు యొక్క ఆశ్రయం ఏంటంట? ఎందుకు సిగ్గుపడతారు దేవుని బిడ్డలు? అమ్మా అందరు తల్లపైకి ఎత్తండి. ఎందుకు అవమానాలు పొందుతారో తెలుసా? ఎందుకు సిగ్గుపడతారో తెలుసా? అమ్మ ఇటు చూడాలి. మనుషుల వైపు చూస్తారు కాబట్టి. మనుషుల వైపు చూస్తున్నారు కాబట్టే. నిన్ను సృష్టించిన దేవుని వైపు నువ్వు చూడట్లా. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని వైపు చూడట్లా. తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్న దేవుని వైపు నువ్వు చూడట్లా. ఫరో బలము, మనుషుల బలము. మనుషుల బలము నీకేంటన్నాడు? అవమానం. అలాగే ఐగుప్తు యొక్క ఆశ్రయము నీకేమైందంట? సిగ్గుపడతావు నువ్వు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 34వ కీర్తన 5వ వచనములో ప్రభు ఏం మాట్లాడుతుందో తెలుసా? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోయెను. దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూసిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు. కానీ ఎందుకు నువ్వు సిగ్గుపడుతున్నావు? ఎందుకు నీకు అవమానాలు వస్తాయి తెలుసా? నువ్వు ఎవరి వైపు చూస్తున్నావో ఈరోజు నీ మనసులో ఒక ప్రశ్న నీకు కలుగునుగాక. ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసు వైపు నువ్వు చూస్తే కనుక నీకు సిగ్గు అవమానాలు కలగకుండా ఆయన నిన్ను తన హస్తాల మీద మోసే దేవుడై ఉన్నాడు.